నమస్కారం, నేను డాక్టర్ కళ్యాణి, నారాయణ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ నందు ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్. ఈ రోజు మనం కలుసుకున్న సందర్భం వరల్డ్ న్యూమోనియా డే. ఈ వరల్డ్ న్యూమోనియా డే అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు జరపబడుతుంది అనేది తెలుసుకుందాం. వరల్డ్ న్యూమోనియా డే ప్రతి సంవత్సరం నవంబర్ 12న మనం జరుపుకుంటున్నాం. 2029 నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మనం వరల్డ్ న్యూమోనియా డే అనేది జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు న్యూమోనియా వ్యాధి అంటే ఏంటి, దాని గురించి అవగాహన అనేది కల్పించడానికి, మరియు ఈ గవర్నమెంట్ సంస్థలు, ఈ అదర్ సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో, మరియు ప్రజలందరికీ ఈ జబ్బు గురించి అవగాహన, మరియు ఏం చేయాలి, దీని నివారణ గురించి, దాని ట్రీట్మెంట్ గురించి, ముందు జాగ్రత్తలు చేయడానికి ఏం చేయాలి అనే దాని గురించి చర్చింపబడుతుంది. అసలు న్యూమోనియా అంటే ఏంటి, దానికంటే ముందర అసలు ఈ థీమ్ 2025 ప్రత్యేకత ఏంటి అంటే, దీని థీమ్ వచ్చేసి, ఈ రోజు నవంబర్ 12 థీమ్ వచ్చేసి చైల్డ్ సర్వైవల్, అంటే పిల్లల మనుగడ. ఎందుకు పిల్లల మనుగడ మీద దృష్టి సారించడం జరిగిందంటే, 2023 సెన్సస్ ప్రకారం 6 కోట్ల ప్రజలకి న్యూమోనియా అనేది సోకింది. అందులో 6 లక్షల మంది పిల్లలే ఉన్నారు, 60 లక్షల మంది పిల్లలే ఉన్నారు. అంటే చైల్డ్ డెత్ రేట్ అనేది న్యూమోనియా వల్ల చాలా అధికంగా ఉంది. ఇది మనం ట్రీట్ చేసుకోగలిగే జబ్బు మరియు నివారించుకునే జబ్బు. అందుకని దీనికి ప్రత్యేకించి ఈసారి మనం చైల్డ్ సర్వైవల్ అనే థీమ్తో ముందుకెళ్తున్నాం. న్యూమోనియా అనే వ్యాధి ఏంటి అంటే, న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల్లో ఆల్వియోలై, అంటే ద్రాక్ష పండులాగా చివరి భాగం, మన ఊపిరితిత్తులకి చివరి భాగమైన ఆల్వియోలై, అది మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడానికి తోడ్పడుతుంది. అలాంటి భాగానికి దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చేసి ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవడం, చీము చేరడం, ఇవన్నీ దాని లక్షణాలు. ఈ వ్యాధి సోకినప్పుడు చిన్నపిల్లలు అయితే వారికి దగ్గు, ఆయాసం, ఎక్కువగా శ్వాస తీసుకోవడం, డొక్కలు ఎగరేయడం, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే పెద్దవారు అయితే వాళ్ళకి చలి జ్వరం రావడం, దగ్గు, ఆయాసం, గల్ల రంగు మారడం, పచ్చ రంగులో రావడం, ఇట్లా శరీరం అది కానీ న్యూమోనియా ఎక్కువైనట్లయితే బీపీ పడిపోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయి. మరి దీన్ని ఎలా కనుక్కోవాలి? దీన్ని కనుక్కునే పద్ధతి వచ్చేసి, ఈ లక్షణాలు పైన లక్షణాలు కానీ ఉన్నట్లయితే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఎక్స్రే మరియు గల్ల పరీక్షలో నిర్ధారించుకోవడం ఏ రకమైన పురుగు ఉంది లోపల. ఈ న్యూమోనియా అనే ఇన్ఫెక్షన్ వివిధ కారణాల వలన వస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా మూలం రావచ్చు, ఫంగస్ మూలం రావచ్చు, వైరస్ మూలం రావచ్చు. మనకి 2020లో ఈ కోవిడ్ న్యూమోనియా అనే పదం ఎక్కువగా విన్నాం. అంటే న్యూమోనియా వైరల్ ఇన్ఫెక్షన్ వలన న్యూమోనియా రూపంలో మనకు ప్రజెంట్ అవుతుంది. మనం చూసినట్లయితే ప్రతి ఇన్ఫెక్షన్ దాదాపుగా ఇప్పుడు 100% ఇన్ఫెక్షన్స్ ఉంటే అందులో 80% రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. అంటే ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేసే ఇన్ఫెక్షన్సే ఉంటాయి. ముఖ్యంగా మనకు సార్స్ అంటాం. అంటే దీనికి ముందు ఫ్లూ ఇన్ఫెక్షన్ 2008-9 ప్రాంతంలో మనకి ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది, ఫ్లూ న్యూమోనియా ఎక్కువగా రావడం, అన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే ఈ కెపాసిటీ కలిగి ఉన్నాయి. దానికి మరి ఎవరిలో వస్తుంది? ముఖ్యంగా ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుందో, ఎక్స్ట్రీమ్ ఏజెస్ అంటాం, మరి చిన్నపిల్లల్లో లేదా పెద్దవాళ్ళు. చిన్నపిల్లల్లో less than 5 years, 5 సంవత్సరాల పిల్లలకి ఎక్కువగా న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మాల్ న్యూట్రిషన్ అంటాం, అంటే సరైన న్యూట్రిషన్ లేకపోవడం, దాంతోపాటు గాలి వాతావరణం కాలుష్యం మూలాన, ఇవన్నీ సమస్యల మూలాన ఈ జబ్బు సోకే అవకాశం ఉంది. మరి జబ్బు ఎలా సోకుతుంది? ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా, అంటే మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పక్క వారికి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఎవరికైతే రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉందో వాళ్ళకి వెంటనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్దవారిలో
60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి, అలాగే కొమార్బిడిటీస్ అంటాం, డయాబెటీస్, కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి, లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్లకి, వీళ్ళల్లో రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో త్వరగా న్యూమోనియా కింద ప్రజెంట్ అవడం ఇవి వస్తూ ఉంటాయి. పైన చెప్పిన లక్షణాలు కనుక వెంటనే కనిపించినట్లయితే ఒకసారి ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, మనం ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత మనకి యాంటీబయాటిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎర్లీగా వచ్చినట్లయితే సింగిల్ యాంటీబయాటిక్స్ తోటి మనం తగ్గించేసుకోవచ్చు. లేదు లేట్ స్టేజెస్ లో వచ్చినట్లయితే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం, అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళలేక, కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాలేక వెంటిలేటర్, మనకి కృత్రిమంగా శ్వాస అందించే అవసరం రావచ్చు. దీన్ని వెంటిలేటర్ పరిస్థితికి మనం వెళ్ళకూడదు. అట్లాగే దీని కాంప్లికేషన్స్, న్యూమోనియా కాంప్లికేషన్స్, ఊపిరితిత్తులకి చీమ్ పట్టడం, బయట ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం, ఊపిరితిత్తులకి నీరు రావడం, అట్లాగే డిస్టెన్స్ స్ప్రెడ్ అంటే సెప్సిస్, రక్తంలోకి వెళ్ళడం, బీపీ పడిపోవడం, ఇట్లాగా పలు రకాలుగా ప్రాణాంతకమైన జబ్బులాగా మారచ్చు. సింపుల్ ఇన్ఫెక్షన్ కాస్త ప్రాణాంతకమైన జబ్బులాగా మారే అవకాశం ఉంది. దీనికి ఫస్ట్ ప్రివెన్షన్, మరి జబ్బే రాకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకున్నాం, దానికి ముఖ్యంగా హైజీన్ అంటే మన పరిశుభ్రంగా ఉండడం, ఏదైనా ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అలాగే న్యూట్రిషన్, సమతుల్యమైన ఆహారం, మనం తినే దాంట్లో పోషకాలు ఉన్నాయా లేదో చూసుకోవడం, ప్రోటీన్ ఎక్కువ శాతం ఉండేటట్టు చూసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్, పిల్లలకి పెట్టే వాటిలో ఫ్రెష్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయా, వాళ్ళ డే టైం ఎక్సర్సైజ్, కొంతసేపు 20 నిమిషాలు ఆడుకోవడానికి వదిలేయడం, ఎండ తగిలేటట్టు చూసుకోవడం పిల్లలకి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పెద్దవారిలో అయితే షుగర్, కొమార్బిడిటీస్ కంట్రోల్ చేసుకోవడం, షుగర్, బీపీ, కిడ్నీ సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ జాగ్రత్త చేసుకోవడం. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి స్మోకింగ్ సెసేషన్ అంటే పూర్తిగా స్మోకింగ్ అనేది ఆపేయడం, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా మెడిసిన్ వాడకుండా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అట్లాగే ప్రివెన్షన్ ఇంకేం చేయొచ్చు, రోజు ఇలా ఆహారం అలవాట్లు వీటితో పాటు మన వ్యాక్సిన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే జబ్బులు రాకుండా ఒకవేళ వచ్చిన తీవ్రత తగ్గించుకునేదానికి మన ఇమ్యూనిటీ, ఆ పురుగు మీద మనకి సపోజ్ న్యూమోకోకస్ ఉంది, దాని మీద మనం బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునేదానికి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అంటాం. చిన్నపిల్లల్లో less-5 years వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వివిధ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది. అది తప్పనిసరిగా ప్రతి బిడ్డకి అనేటట్టు చూసుకోవడం. గవర్నమెంట్ లో ఎలాగో ఫ్రీగా అందించడం జరుగుతుంది వ్యాక్సిన్స్ అన్ని. వీటి గురించి అవగాహన అనేది ఇంపార్టెంట్. అట్లాగే ఊపిరితిత్తులకు సంబంధించిన డిప్టీరియా, పర్ట్యూసిస్, అలాగే ఫ్లూ వ్యాక్సినేషన్. ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్ అనేది మనకి శీతాకాలంలో అక్టోబర్ నెల నుంచి మనకి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ సీజన్ వచ్చే ముందు పిల్లలందరికీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇప్పించడం, వాళ్ళకి రోగనిరోధక శక్తి మెయింటైన్ చేసుకోవడం మంచిది. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. ప్రాణాంతకమైన న్యూమోనియాలో ఈ న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక రకం. అందులో మనకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది వచ్చాయి. అందులో కూడా మెరుగైన న్యూమోనియా వ్యాక్సిన్లు ప్రివెనార్ 30-20 అనేది మనకు అందుబాటులో రావడం జరిగింది. సింగిల్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇది మనకి జీవితాంతం ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. అట్లాగే కరోనా వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్, ఇట్లా ఊపిరితిత్తుల్ని ఏవైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో దానికి తగిన వ్యాక్సిన్స్ అన్ని తీసుకోవడం మంచిది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటంటే, ఈ న్యూమోనియా అనే ప్రాణాంతకమైన వ్యాధి మీద ప్రజలందరికీ అవగాహన కల్పించుకోవడం, దాని పట్ల మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు రాకుండా ఎట్లా అరికట్టుకోవాలి, వచ్చిన తర్వాత ఎట్లా అప్రోచ్ అవ్వాలి, చిన్న లక్షణాలు ఆలస్యం చేయకుండా ఇక్కడ అక్కడ మందుల షాపులో అట్లా తీసుకొని చేసుకోకుండా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ న్యూమోనియా వ్యాధి పెద్దది అవ్వకుండా, దాని గురించి మరణాలు అనేది సంభవించకుండా మనం కాపాడుకోగలం. ఎస్పెషల్లీ less-5 years పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరి. దాంతోపాటు న్యూట్రిషన్,
సమతుల్యమైన ఆహారం, మళ్ళీ వాళ్ళ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉండేటట్లు ప్రతిరోజు వాళ్ళ జీవితంలో ఇవన్నీ ఒక భాగంగా మనం చేసినట్లయితే ఈ వ్యాధి అనేది దాని మూలాన వచ్చే మరణాలు అనేవి తగ్గుతాయి. సో ఈ సందర్భంగా మన నారాయణ హాస్పిటల్లో ఈ న్యూమోనియాకి సంబంధించిన పిల్లల విభాగంలో ప్రతి వ్యాక్సినేషన్ దొరుకుతుంది. అట్లాగే ఈ పెద్దవాళ్ళకి రెస్పిరేటరీ పల్మనాలజీ విభాగంలో ఊపిరితిత్తుల సమస్యలన్నిటికీ చూడబడుతుంది. ఈ పైన చెప్పిన లక్షణాలు కనుక ఉన్నట్లయితే నారాయణ సంస్థల సేవలను వాడుకోగలరు. థ్యాంక్ యూ.